ఈ రోజు నుంచి నశించున్న ఆత్మల గురించి. నువ్వు శ్రమ పడుతున్న శ్రమలో అన్ని పరలోకంలో ఉండవు. శ్రమ పడిన మీదట మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నాడు కదా. ఏమండి, నువ్వు ఇల్లు కట్టుకోవటానికి శ్రమ పడ్డావే, అది కాదు అక్కడ పరలోకం ఉండేది. నేను గొడ్డు చాకరీ చేస్తున్నానంటే ఇంట్లో పిల్లలుగా ఉండటానికి చాకరీ చేసే శ్రమ పడ్డా, ఆ చాకరీ అంతా తీసుకొచ్చి అక్కడ పెట్టాను. ఇట్లాంటి శ్రమలు కాదమ్మా అక్కడ పెట్టేది. ఏ శ్రమ? సంఘము కొరకు, ఆత్మల కొరకు, నీ ఆత్మ పరిశుద్ధతలో పరిపూర్ణత చేరేదాని కొరకు శ్రమ పడేది. నీ కడుపు కోసం, నీ అవసరాల కోసం, నీ అవసరతల కోసం, లేక నీ వస్తువుల కోసం పడుతున్న శ్రమ. ఈ శ్రమలన్నీ పరలోకమందు దాచబడవు. ఆత్మ వెలిగించబడటానికి, ఆత్మ రక్షించబడటానికి, పరిశుద్ధతలో పాలువారగటానికి, సంఘము ఇంకా వర్ధెలటానికి శ్రమ పడే వ్యక్తులు ఉంటారే, ఆ శ్రమను దేవుడు లెక్కలో తీసుకుంటాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక.